హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ స్టాక్స్ టిప్స్. నేను మీ భరత్. ఫ్రెండ్స్, ఈ వారం కూడా మీ ముందుకి ఒక బెస్ట్ ఇంటర్డే ట్రేడింగ్ స్ట్రాటజీ తీసుకొచ్చాను. ఆ స్ట్రాటజీ వచ్చేసరికి చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మీరు ఎనీ సెగ్మెంట్లో అయినా, ఈక్విటీ సెగ్మెంట్లో అయినా ఆర్ డెరివేటివ్ సెగ్మెంట్లో అయినా, డెరివేటివ్ అంటే బ్యాంక్ నిఫ్టీలో అయినా ఆర్ స్టాక్ ఆప్షన్స్లో అయినా ఆర్ కమ్యూనిటీ సెగ్మెంట్, మీ ఎనీ సెగ్మెంట్లో అయినా ఈ స్ట్రాటజీ చేసుకుని ఇంటర్డే ట్రేడింగ్ చేయొచ్చు. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ స్ట్రాటజీ మీద నేను ప్రీవియస్ వీడియో చేశాను, బట్ అదే స్ట్రాటజీకి ఇంకో ఇండికేటర్స్ కూడా యాడ్ చేసి ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ ఏంటి అంటే మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ ఎక్కడ, పర్ఫెక్ట్ ఎగ్జిట్ ఎక్కడ, ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ చేసుకోవాలనే దాని గురించి ఈ స్ట్రాటజీలో ఒక క్లియర్ వ్యూ మీకు చెప్పడానికి ఈ స్ట్రాటజీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వారం మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా? సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్. సో నేను ప్రీవియస్ స్ట్రాటజీ వీడియోస్లోని నేను ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్లో చెప్పాను. సో ఈ వారం కూడా మీకు ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్లో చెప్పబోతున్నాను. సో నేను ఎందుకు ట్రేడింగ్ వ్యూ చార్టింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తానంటే చాలా బెటర్ ఇండికేటర్స్ అండ్ ఆల్సో చాలా పాపులర్ ఇండికేటర్స్ మనకు ట్రేడింగ్ వ్యూలో దొరుకుతాయి. మనకి జనరల్గా మనకు బ్రోకరేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే చార్టింగ్ ప్లాట్ఫామ్లో చాలా ఇండికేటర్స్ దొరకవు అన్నమాట. వాళ్ళు కొన్ని ప్రొవైడ్ చేస్తారు, బట్ ట్రేడింగ్ వ్యూలో మీకు దొరికిన ఇండికేటర్స్ నార్మల్గా మన బ్రోకర్స్ ప్రొవైడ్ చేసే దాంట్లో లభించవు. అందుకే నేను ట్రేడింగ్ వ్యూని యూజ్ చేస్తాను. అండ్ ఆల్సో ట్రేడింగ్ వ్యూ వచ్చేసరికి చాలా పాపులర్ అని చెప్పొచ్చు. వరల్డ్ వైడ్ చాలా పాపులర్. చాలా పెద్ద టెక్నికల్ మెంబర్స్ మనకి ట్రేడింగ్ వ్యూ యూజ్ చేసుకొని ట్రేడింగ్ చేస్తుంటారు, టెక్నికల్ అనాలిస్టులు. అండ్ ఆల్సో ట్రేడింగ్ వ్యూ వచ్చేసరికి మీకు చాలా స్పీడ్, అంటే మనకి ఇండికేషన్ అనేది చాలా స్పీడ్ అండ్ అక్యురసీ కూడా ఉంటుంది కంపేర్ టు మన బ్రోకరేజ్ ప్రొవైడ్ చేసే చార్టింగ్ ప్లాట్ఫామ్తో. అవి వచ్చేసరికి కొంచెం లాగీగా ఉంటుంది, బట్ మన ట్రేడింగ్ వ్యూ అనేది అక్యురసీ ఎక్కువ ఉంటుంది. సెకండ్ బై సెకండ్ మనకి అప్డేట్స్ ఇస్తుంది అనమాట. సో ట్రేడింగ్ వ్యూ చాలా పాపులర్ అండ్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో మనకి మల్టిపుల్ ఇండికేటర్స్ అనేవి మనకి ట్రేడింగ్ వ్యూలోనే ఉంటాయి కాబట్టి నేను ట్రేడింగ్ వ్యూ ప్రిఫర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా ట్రేడింగ్ వ్యూలో చేయాలనుకుంటే మీకు మొబైల్ యాప్ అనే ఉంటుంది, ఆర్ tradingview.com అని మీరు ల్యాప్టాప్లో వెబ్సైట్ www.tradingview.com అని కొడితే మీకు ల్యాప్టాప్ యూజ్ చేయొచ్చు. ఆర్ మొబైల్ అప్లికేషన్ కూడా ఉంటుంది, మొబైల్ యాప్ కూడా ఉంటుంది ట్రేడింగ్ వ్యూ. సో చాలామంది ట్రేడింగ్ వ్యూ సార్ మాకు ఏంజల్ బ్రోకింగ్లో ఇండికేటర్స్ లేవు అండ్ అబ్స్ట్రాక్ట్స్లో ఇండికేటర్స్ దొరకవు అంటే, ట్రేడింగ్ వ్యూలో ఉన్న ఇండికేటర్స్ అబ్స్ట్రాక్ట్స్లో ఎంజిల్లో మీకు దొరకవు. ఓన్లీ ట్రేడింగ్ వ్యూ వెబ్సైట్లోనే మీకు ఉంటాయి. సో మీరు ఏం చేయాలంటే మీ బ్రోకరేజ్ ప్రొవైడ్ చేసే చాటింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేయకుండా మీరు ఈ ట్రేడింగ్ వ్యూ మొబైల్ అప్లికేషన్ కూడా ఉంటుంది అన్నమాట. ఆ యాప్ మొబైల్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ట్రేడింగ్ వ్యూ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ మెయిల్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఫ్రీగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఇండికేటర్స్ యాడ్ చేసుకొని ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా? సో నేను జనరల్ ఇక్కడ నా స్ట్రాటజీలో వచ్చేసరికి నార్మల్ క్యాండిల్ హెకినాసి టైప్ చేంజ్ చేసుకుంటాను. ఇక్కడ ఆల్రెడీ నేను చేంజ్ చేసే ఉంది, ఇది నిఫ్టీ ఓపెన్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చే ఇండికేటర్ వచ్చేసరికి మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకుంటాను. సో బై డిఫాల్ట్ 9 ఉంటుంది. ఇది వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే 5గా పెట్టుకుంటాను. అండ్ కలర్ వచ్చేసరికి రెడ్ తీసుకుంటాను. ఇది కొంచెం థిక్నెస్ కొద్దిగా పెంచుకుంటాను. ఓకే, రైట్. సో ఫస్ట్ ఇండికేటర్ వచ్చేసరికి మూవింగ్ యావరేజ్ తీసుకున్నాను, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. అండ్ నెక్స్ట్ ఇంకో ఇండికేటర్ మూవింగ్ యావరేజ్ తీసుకుంటున్నాను, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. సో ఇది కూడా బై డిఫాల్ట్ 9 ఉంటుంది. సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలన్నమాట. ఇన్పుట్స్కి వెళ్ళి 14 చేసుకోండి. అండ్ ఆల్సో థిక్నెస్ వచ్చేసరికి మనకు లైన్ క్లియర్గా కనపడాలి కాబట్టి థిక్నెస్ వచ్చేసరికి సేమ్ కలర్ పెట్టుకోండి. థిక్నెస్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇదే ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసరికి 2 ఇండికేటర్స్ యాడ్ చేశాను. సో మనకి ఈ 5 ఎక్స్పోనెన్షియల్ 5 మూవింగ్ యావరేజ్ అండ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ మనకి ఇండికేషన్ ఏంటంటే క్రాస్ ఓవర్. మనకి 14 మూవింగ్ యావరేజ్ రెడ్ లైన్ వచ్చేసరికి మనకి 5 మూవింగ్ యావరేజ్ అండ్ బ్లూ లైన్ వచ్చేసరికి 14 మూవింగ్ యావరేజ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ అనమాట. సో మీకు నెక్స్ట్ ఇంకో ఇండికేటర్ యాడ్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఇక్కడ చూడండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బ్యాగ్ అని ఉంటుంది, అదొక ఇండికేటర్ యాడ్ చేసుకోండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పబోతున్న స్ట్రాటజీ 3 ఇండికేటర్స్ మీద. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పోనెన్షియల్ 5 మూవింగ్ యావరేజ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ మీద చేశాను. బట్ చాలామంది ఫ్రెండ్స్ ఏం అడుగుతున్నారంటే ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ప్రాఫిట్ ఎక్కడ బుకింగ్ చేసుకోవాలి అనేది క్లారిటీ వస్తలేదు సార్ అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి ఈ స్ట్రాటజీలో ఇంకొక ఇండికేటర్ యాడ్ చేసి చూపెట్టబోతున్నాను.
సో ప్రీవియస్ చూసిన వాళ్ళకైతే యాక్చువల్లీ 5 మూవింగ్ యావరేజ్ 14 మూవింగ్ యావరేజ్ గురించి తెలుసు. బట్ నేను ఎక్స్ట్రా ఇక్కడ యాడ్ చేసింది ఏంటంటే మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒక ఇండికేటర్ యాడ్ చేశాను. సో కొత్త వాళ్ళకైతే చూడండి ఈ వీడియో. సో సేమ్ ఇండికేటర్స్ యాడ్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేయొచ్చు. ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే ఎక్కడ ప్రాఫిట్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది ఒక క్లారిటీ కూడా వస్తుంది, చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 5 యాడ్ చేసుకున్నాను, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 14 యాడ్ చేసుకున్నాను, అండ్ ఆల్సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు చూపెట్టాను కదా. సో 15 మినిట్స్ ఉంది. సో ఫస్ట్ మీకు 15 మినిట్స్లో చూపెడతాను. సో ఇక్కడ వచ్చేసరికి ఈ నిఫ్టీ లాస్ట్ క్లోజింగ్ చూద్దాం. మన లాస్ట్ ఫ్రైడే మనకి క్లోజింగ్ చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇది వచ్చేసరికి బ్లూ లైన్ ఉంది కదా, ఈ బ్లూ లైన్ వచ్చేసరికి 14 మూవింగ్ యావరేజ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్. ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది చూడు, అప్ సైడ్ క్రాస్ ఓవర్ జరిగింది. సో ఇది వచ్చేసరికి ఎక్స్పోనెన్షియల్ 5 మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అప్ సైడ్ జరిగింది అంటే బై పొజిషన్స్ తీసుకోవాలని ఇండికేషన్ ఇస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి. సో ఈ లెవెల్లో చూడండి, ఇక్కడ మనకి ఈ లెవెల్లో వచ్చేసరికి రెసిస్టెన్స్ జోన్ కనపడుతుంది. అంటే 3-4 టైమ్స్ టచ్ చేసిందంటే ఈ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. ఒకవేళ క్రాస్ ఓవర్ అయిందంటే అప్ మూవ్మెంట్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ నుంచి రివర్స్ అయిందంటే మాత్రం ఈ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఎంట్రీ వచ్చేసరికి బై పొజిషన్ ఈడ తీసుకుంటాం. ఈ లెవెల్కి పోయిన తర్వాత ఇక్కడ మనకి ఇలా ఫామ్ అవుతుంది అన్నమాట, లైన్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ వచ్చేసరికి రెసిస్టెన్స్ జోన్ ఫామ్ అవుతుందని. ఒకవేళ ఇక్కడ 3-4 టైమ్స్ ఫామ్ అయ్యి డౌన్ ట్రెండ్ తీసుకుందంటే ఈ లెవెల్లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. ఎంట్రీ వచ్చేసరికి ఇక్కడ. సో సేమ్ ఇది వచ్చేసరికి బై పొజిషన్ నిఫ్టీలో, అండ్ సేల్ పొజిషన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 14 మూవింగ్ యావరేజ్ బ్లూ లైన్, రెడ్ లైన్ డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది. ఇక్కడ సేల్ ఆర్డర్ తీసుకున్నాం, ప్రాఫిట్ బుకింగ్ చేసుకునేది చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ సపోర్ట్ లైన్ వచ్చింది, బట్ ఇక్కడ రివర్సల్ ట్రెండ్ రివర్స్ తీసుకోలేదు, మళ్ళీ క్రాస్ ఓవర్ చేసి డౌన్కి వెళ్ళింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకొక సపోర్ట్ వచ్చింది. ఈ ఎల్లో లైన్స్ అనే సపోర్ట్, బ్లూ లైన్స్ అనేది రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి సపోర్ట్ తీసుకుంది. ఇట్లా సపోర్ట్ తీసుకొని రివర్సల్ ట్రెండ్ తీసుకుందంటే ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. సేల్ సైడ్ వచ్చేసరికి ఇలా, బై సైడ్ వచ్చేసరికి ఇలా. సో ఇలా అన్నమాట. ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ప్రాఫిట్ ఎక్కడ బుకింగ్ చేసుకోవాలనే దాని గురించి మనకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. సో ఈ 3 ఇండికేటర్స్ వల్ల. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చాలా ఇండికేటర్స్ ఇక్కడ కూడా వచ్చింది చూడండి. క్రాస్ ఓవర్ జరిగింది, ప్రాఫిట్ వచ్చేసరికి ఇక్కడ ఈ లెవెల్లో బుక్ చేసుకొని చెప్తుంది, మనకి ఇండికేషన్ ఇచ్చింది. ఇక్కడ డౌన్ ట్రెండ్ అయింది. సో ఇక్కడ కూడా చూడండి. సో మనకి ఈ ఎల్లో లైన్స్ అనేది సపోర్ట్ జోను, ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ జోన్ ఇండికేషన్ చేస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూద్దాం ఇండికేటర్. మీరు దేంట్లోనే యూజ్ చేసుకోండి. నేను జస్ట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో చూపెడుతున్నాను, ఎందుకంటే చాలా స్టాక్స్ కూడా యాడ్ చేసి చెప్పాలంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను జస్ట్ మీకు బ్యాంక్ నిఫ్టీలో ఇండెక్స్ ఆప్షన్స్లో చూపెడతాను. మీరు స్టాక్ ఆప్షన్లో అయినా యూజ్ చేసుకోండి, ఈక్విటీలో అయినా చూసుకోండి. సో ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు ఇక్కడనే చూపెడతాను. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి. ఫస్ట్ వెయిటెడ్ మూవింగ్ 4 యావరేజ్ని 5 మూవింగ్ అప్ సైడ్ క్రాస్ ఓవర్ చేసింది. అండ్ ఆల్సో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిస్టెంట్ లైన్ ఫామ్ అయింది. ఈ బ్లూ లైన్స్ అనేది రెసిస్టెంట్ లైన్ ఫామ్ అయింది. ఒకవేళ ఇది క్రాస్ అవుట్ చేసి అప్ సైడ్ వెళ్తేనే అప్ ట్రెండే ఉంటుంది. క్రాస్ అవుట్ చేయలేక ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ ఫామ్ అయిందంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ ఫామ్ అయిందంటే, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ డౌన్ ట్రెండ్ ఫామ్ అయిందంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. సేమ్ అదే పొజిషన్స్లో ఇక్కడ సేల్ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ క్రాస్ ఓవర్ చేసింది, ఇక్కడ బై సేల్ పొజిషన్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకి మనకు సపోర్ట్ జోన్ ఫామ్ అయింది, బట్ ఈ సపోర్ట్లో సపోర్ట్ తీసుకోలేదు. అప్ ట్రెండ్ ఇక్కడెక్కడ పొజిషన్ టర్న్ తీసుకోలేదు, క్రాస్ ఓవర్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. సో ఈ ఏరియాలో కూడా సపోర్ట్ వచ్చింది చూడండి, ఇక్కడ సపోర్ట్ వచ్చింది. అండ్ ఆల్సో సపోర్ట్ తర్వాత రివర్సల్ ట్రెండ్ స్టార్ట్ అయిందంటే, ఈ సపోర్ట్ జోన్ దగ్గర రివర్సల్ ట్రెండ్ దాటిందంటే ఈ సేల్ పొజిషన్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి. సో మీకు జస్ట్ ఈ ప్లేస్లో ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మీరు ఎక్కడైనా తీసుకోండి సేమ్ ఎగ్జాంపుల్. ఎక్కడైనా టైం ఫ్రేమ్ వచ్చేసరికి 15 మినిట్స్లో చెప్పాను, మీరు 5 మినిట్స్లో కూడా యూజ్ చేసుకుని ట్రేడ్ చేయొచ్చు. మీరు 5 మినిట్స్లో కూడా యూజ్ చేసుకోండి. 15 మినిట్స్ బెటర్, 5 మినిట్స్ కూడా బెటర్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం. సో మీరు ఈ ట్రేడింగ్ యూజ్ చేసుకుని ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకుని ట్రేడింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ స్ట్రాటజీ. సో ఇక్కడ యాడ్ చేసింది ఎక్స్పోనెన్షియల్ 5 మూవింగ్ యావరేజ్, వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ 14 అండ్ ఆల్సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో మనకు ఒక క్లియర్ ఇండికేషన్ అనమాట. ఇక్కడ ప్రాఫిట్ చూడండి, ఇక్కడ రివర్సల్ ట్రెండ్ అయింది.
పెరిగింది ఇక్కడ నుంచి, ఇక్కడ రివర్సల్, ఇక్కడ మనకి ఈ లెవెల్లో రెసిస్టెన్స్ తీసుకొని రివర్సల్ ట్రెండ్ రివర్స్ అయింది చూడండి ఇక్కడ. సో ఇలా అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన మరి ఒక బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ. ఆల్రెడీ 14 అండ్ 5 మూవింగ్ మీద ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేశాను. బట్ చాలామంది ఏంటంటే పర్ఫెక్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలంటే ఇంకో ఇండికేటర్ యాడ్ చేసి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే ఒక ఇండికేటర్ యాడ్ చేసి ఈ స్ట్రాటజీ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళకైతే మొత్తం ఇండికేటర్స్ స్టెప్ బై స్టెప్ చూసి యాడ్ చేసి ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేయండి. ఓ 2 to 3 టైమ్స్ చూడండి. మీకు ఒక క్లియర్ వ్యూ వచ్చిన తర్వాత, పర్ఫెక్షన్ వచ్చిన తర్వాత రియల్ టైం మీ ట్రేడింగ్ అకౌంట్లో ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వారం ఇది మీ ముందు తీసుకొచ్చిన మరొక బెస్ట్ ఇంట్రాడే స్ట్రాటజీ. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుని తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ మేము ప్రతి వారం చేస్తుంటాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. సో ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్. ఈ గ్రూప్లో వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్, లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం ఈక్విటీ అండ్ డెరివేటివ్ సెగ్మెంట్లో. సో ఈ గ్రూప్లో యాడ్ అయ్యి ఎవరికన్నా యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒక్కొక్కటి డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అలా వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆర్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోతే మంత్లీ లిటిల్ బిట్ చార్జెస్తో లైవ్ టిప్స్ ప్రొవైడ్ చేస్తాం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇవ్వబడదు, ఆ నెంబర్ మెసేజ్ చేస్తే డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన మరి ఒక బెస్ట్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ. థ్యాంక్ యూ.